నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ 1810 యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? హోప్ నేను కూడా చాలా బాగున్నా. ఈ రోజైతే మార్నింగ్ రొటీన్ అనేది మీకు చూపిస్తున్నాను. సో మీ అందరికీ కంటెంట్ నచ్చింది అనుకోండి, ఒక లైక్ అనేది ఇచ్చేసేయండి. ఇకైతే వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. ప్లీజ్ ఈ రోజైతే కనుక మార్నింగ్ అనేది నేను టిఫిన్ అనేది మీకు ఇందులో షేర్ చేస్తున్నాను. ప్రతిరోజు ఏ చేసుకున్నా కానీ ఒక రొటీన్ అనేది ఉండాలి. వన్స్ ఒకసారి అనుకున్నాం అనుకోండి, తప్పకుండా ఎంత కష్టమైనా సరే ఈరోజు ఒక ఐటెం తినాలి, ఒక ఐటెం చేసుకోవాలి అని మన మైండ్లో ఫిక్స్ అయిందనుకోండి, తప్పకుండా చేసేసుకోవాలనిపిస్తుంది. సో మాకైతే కనుక అరటికాయ బజ్జీ అనేది చాలా ఇష్టం అనమాట. అంతే కదండి, అరటికాయ అయినేసరికి ప్రతి ఒక్కరికి చాలా మంచి హెల్దీ అనే ఫుడ్ అనేది చెప్పొచ్చు. ఫైబర్ అనేది ఉంటుంది. సో చాలా టైమ్స్ నేను ఇందులో వీడియోలో మీకు చూపించాను. కానీ తప్పకుండా మనకి అరటికాయ బజ్జీ తినడం అనేది చాలా మంచిదన్నమాట. సో చూపించడం కాకుండా మనకి హెల్త్కి ఏది మంచిది అన్నది మనకి చూపిస్తే కనుక కొంతమందికి నచ్చుతుంది కదండి. ప్లీజ్ మీ అందరికీ నచ్చుతుందని అని ఈ వీడియో అయితే మీకు ఇందులో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇకైతే ఈ వీడియో ఏంటి అన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. సో ముందుగా అయితే కనుక శనగపిండి అనేది చాలా తక్కువ వాడవలసిన ఐటెంలేండి. కాకపోతే ఒక్కొక్క టైం అనేది తప్పకుండా యూస్ చేయాలి కదా. సో యాక్చువల్ అయితే మేము శనగపిండి అనేది తక్కువగానే తీసుకుంటాము, ఎక్కువ తీసుకోము. సో ఈరోజు అయితే కనుక తక్కువ క్వాంటిటీలో నేను అరటికాయ బజ్జీ అనేది వేస్తాను. చూడండి, ఇందులో వచ్చేసి మనకి శనగపిండి అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. కొంచెం క్రిస్పీగా ఉండడానికి వరిపిండి ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాదు మనకి సోడా ఉంటుంది కదండి, ఐ మీన్ కడుపరుపు సోడా లైట్గా వేసుకోవాలి. జీలకర్ర ఏంటి, కారం ఏంటి, పసుపు ఏంటి, ధనియాల పౌడర్ ఏంటి, సాల్ట్ ఏంటి, ఇవన్నీ మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ కూడా మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇదంతా వేసి చక్కగా మనం అట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేస్తే లూజ్ అయిపోతుంది కదా. సో మీరు చూసుకోండి, దాన్ని బట్టి అయితే నేనైతే చాలా తక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను. అంటే ఒక్క అరటికాయ అనేది నేను ఇందులో ఈరోజు అనేది చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఫ్యామిలీ మెంబర్స్ బట్టి మనకి ఉంటుంది కదా క్వాంటిటీ ఎంత అన్నది. మేమిద్దరం కాబట్టి పిల్లలైతే హాస్టల్కి వెళ్ళిపోయారు. సో మాకే కదా అని చెప్పేసి నేనైతే ఒక అరటికాయ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. సో మీకు నచ్చుతుంది ఈ ఐటెం అనేది, ప్రతి ఒక్కరికి వచ్చు. కాకపోతే మనవి ఒక రకమైన ఐటెం చూపించామండి, అదేనండి ఫైబర్ ఐటెం అనేసరికి కొంచెం ఇంట్రెస్ట్గా చూస్తారు కదా. సో ఇదైతే కనుక మనం కొంచెం వరిపిండి వేయడంతో మనకు కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి అనమాట. దీనికైతే చట్నీగా వచ్చేసి నేను అల్లం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ చాలా వరకు ప్రియ పచ్చళ్ళంటి ఇవన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఈ రోజైతే వంకాయతో కర్రీ అనేది చేశాను. మ్యాక్సిమం కర్రీ అనేది మీకు చూపించలేదు. ఇక వచ్చేసి సమ్మర్లో చాలా ఎక్కువగా వాడవలసింది సగ్గు బియ్యం ఉంటుంది కదండి. మ్యాక్సిమం ఒక 1 అవర్లో చాలా వరకు ఇది అయిపోతుంది రండి. అంటే కొంచెం నానబెట్టుకున్నాం అనుకోండి, దగ్గరగా సిమ్లో పెట్టుకుని ఉడికించుకుని మనం బెల్లం వేసుకున్నామంటే చాలా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. మ్యాక్సిమం వీక్లీలో మేము 2-3 టైమ్స్ అనేది ఈ సగ్గుబియ్యం అనేది యూస్ చేస్తున్నాం అనమాట. చాలా ప్రోటీన్స్ ఉంటాయండి, తప్పకుండా తీసుకోవాలన్నమాట. ఈరోజైతే ఏంటిది వండాని, ఏంటి కుకింగ్ అన్నది మీకు ఆల్మోస్ట్ చాలా వరకు చూపించాను. ఇకైతే రైస్ ఏంటి ఇవన్నీ అవాయిడ్ చేశానులేండి. ఇక తర్వాత ఏంటంటే మనం తప్పకుండా సమ్మర్లో ప్రతిదీ లిక్విడ్ రూపంలో తీసుకోవాలన్నమాట. నిమ్మకాయలు ఉంటాయి కదండి, చాలా కాస్ట్ పడుతుంది. కానీ తప్పకుండా సి విటమిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనం నిమ్మకాయ కూడా ఎక్కువగా యూస్ చేయాలి. మనకి భోజనాలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం టైంలో కొంచెం సిరస్ అనేది చాలా బాధపడుతూ ఉంటుంది. అదేనండి, వేడి చేయడం వల్ల తలనొప్పి ఏంటి, అరికాళ్ళు మంటలు ఏంటి, ఇవన్నీ ఎక్కువగా వస్తాయి కదా. అవన్నీ వేడి చేయడం వల్ల నేను అనుకుంటాను. సో తప్పకుండా మనం ప్రతిరోజు మ్యాక్సిమం డే బై డే మన నిమ్మరసం అనేది తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది. ప్రతి లిక్విడ్లోనూ మనం పంచదారని అవాయిడ్ చేసి చక్కగా బెల్లం అనేది నేను ఎక్కువ యూస్ చేస్తానన్నమాట. బెల్లాన్ని అయితే చక్కగా కోరేసుకుని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, శ్రమ అనేది ఉండదు. ముందుగా వాటర్లో కొంచెం బెల్లం పొడి వేసుకుని చక్కగా కలుపుకున్నాం అనుకోండి, అది మిశ్రమం అయిపోవడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే నిమ్మ రసం కూడా నేను చాలా వరకు ఆల్మోస్ట్ ఎక్కువగా వీక్లీలో ఒక 3 టైమ్స్ అయినా నిమ్మరసం అనేది తీసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ మనం తేనెతో తీసుకుంటాం కాబట్టి ఈ ఎండల్లో కొంచెం తేనె అనేది అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే తేనె చాలా వేడి చేస్తుంది. సో ఇదండి, ఈ రెండింటికి అయితే కనుక బెల్లం నిమ్మరసం అనేది చాలా మంచిది అనమాట. రెండు కూడా ప్రోటీన్స్ ఉన్నవే కదా. సో నేనైతే కనుక చాలా
వరకు ఈ లిక్విడ్ రూపంలోనే తీసుకుంటున్నాము. ఇక వచ్చేసి సారీ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది న్యూ అయితే ఈ న్యూ సారీ అనే చెప్పొచ్చు అనమాట. ఎవరు తీసుకున్నారు, నేను ఎందుకు చూపిస్తున్నాను అన్నది నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుంది అనమాట. కొంచెం సస్పెన్స్ అనే చెప్పొచ్చు. ఇదైతే మీనా కాటన్ అండి. నిజంగా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇది కట్టి చూపించిన తర్వాత ఎలా ఉన్నది అనేది మీకు వీడియో రూపంలో పెడతాను. సో ఇది ఏంటంటే మనకి 5 అబోవ్ పడుతుంది అనమాట. 6 బిలో 5 అబోవ్ అనేది కాస్ట్ పడుతుంది. నిజంగా క్వాలిటీ అయితే సూపర్ అనే చెప్పొచ్చు. కలర్ కాంబినేషన్ అయితే పింక్ మెరూన్ కలిసి ఉంది కదండి, అదేనండి ఇంకు కలర్ అనమాట. సో ఇంకు కలరు మెరూన్ బార్డర్తో ఉంది కదా. నిజంగా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఇందులో చాలా వచ్చాయి. మ్యాక్సిమం ఇవైతే నేను మనకి బాటిల్లో ఇవి ఫిక్స్ అయ్యి ఉండడంతో నేను చాలా ఎక్కువగా ఇవి తీసుకుని సేల్ చేశాను. కానీ ఒక్క పీస్ అనేది నేను ఇంట్లో పెట్టుకున్నాను అనమాట. నిజంగా ఇది మన బాడీ పెట్టిన తర్వాత మెత్తగా చాలా స్మూత్గా ఎక్కువగా సమ్మర్లో క్యారీ చేసే ఐటమ్ అనేది చెప్పొచ్చు అనమాట. మీకు ఇది చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో. ఇది కట్టి చూపించిన తర్వాత ఎలా ఉన్నది మీరు కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక మ్యాక్సిమం ఆల్మోస్ట్ నేను నా షాప్లో ఏం తీసుకున్నాను అన్నది మీకు ఈరోజు షేర్ చేస్తానని చెప్పాను కదా. రేపటి వీడియోలో ఏం కొన్నాను, ఏంటి, ఎక్కడికి వెళ్ళాము అన్నది మీకు నిన్నటి వీడియోలో చూపించాను. అవి ఏం కొన్నాము అన్నది మాత్రం రేపటి వీడియోలో మీకు చూపిస్తాను. ప్లీజ్ మీకు నచ్చింది అనుకోండి, తప్పకుండా నా వీడియోని ముందుకు తీసుకెళ్ళండి. ఇక వచ్చేసి రేపటి వీడియో మీకు చిన్నది ఎగ్జాంపుల్గా కొంచెం క్లూ ఇస్తున్నాను, చూసేసేయండి. ఇది నా షాప్ అనమాట, మరీ పెద్దది కాదులేండి. నాకు చిన్న షాప్. అది ప్రతిదీ పెట్టుబడి పెట్టినప్పుడు సేల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక మీ అందరికీ నచ్చిందా? ప్లీజ్